ప్రైజ్ ద లార్డ్. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానిని చేరదీసెదను. ఈ క్రిస్మస్ ప్రయాణంలో 12వ రోజు సందర్భంగా మానవ చరిత్రలో అతిపెద్ద సమస్య ఏమిటో మనం ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. అదే దూరం. మనం చేసిన ప్రతి పాపము ఆ పరిశుద్ధుడైన దేవునికి మనకు మధ్య ఒక గోడను నిర్మించింది. ఆయన్ని సమీపించే ధైర్యం మనకు లేదు. ఆ గోడ కారణంగా మనం దేవుని మహిమకు దూరమైపోయాం. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు ఈ దూరాన్ని చూసి, వారు రాలేరు కదా, అయితే నేనే దిగి వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రిస్మస్ యొక్క మర్మం. కోట్లాది నక్షత్రాలను సృష్టించిన ఆ సార్వభౌముడు మనందరి కోసం, మనల్ని తన బిడ్డలుగా చేర్చుకోవడం కోసం అసాధ్యమైన రీతిలో పశువుల పాకలో జన్మించారు. యేసు ఈ లోకానికి వచ్చింది కేవలం మన పాపాలు కడిగివేయడానికి మాత్రమే కాదు, ఆ భయం, అపరాధ భావం లేని ఒక నిత్య సంబంధాన్ని మనకి అందించడానికి. ఇప్పుడు ఆ జీవ మార్గం తెరుచుకుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, భయాన్ని విడిచిపెట్టి ఆయన ప్రేమను అంగీకరించడానికి ఒక్క అడుగు వేయండి. మీ వైపు చేయి చాచి మిమ్మల్ని హత్తుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్ మనకు దేవుని ప్రేమను, ఆయన సన్నిధిని తిరిగి ప్రసాదించిన పండుగ. అందుకే ఆయనను సమీపిద్దాం. ఆమేన్.